హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎగ్, ఆనియన్స్ అండ్ టమాటా వేసి కర్రీ చేస్తున్నామండి. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ని 4 సన్నగా తరిగి పెట్టుకున్నాము. అలాగే 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును కూడా రెడీగా పెట్టుకున్నాము. అలాగే 3 టమాటాలని సన్నగా చాప్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ని కూడా సిద్ధం చేసుకుందామండి. 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ప్రాసెస్ లింక్ అయితే వెళ్దామండి. కడాయిలో ఆయిల్ వేసి కొంచెం వేడైనాక మనం ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలండి. సన్నగా తరిగాము. ఇందులోనే మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేస్తూ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుకైనా ఏ దానికైనా ఇలా సైడ్ డిష్ లాగా బాగుంటుంది. లేదంటే వేడివేడి అన్నంలో డైరెక్ట్ కర్రీ ఇలాగ వేసుకొని తిన్నా బాగుంటుందండి. ఇప్పుడైతే పసుపు వేసి మరొకసారి ఫ్రై చేస్తున్నానండి. కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఈ ఆనియన్స్ బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లిపాయ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ ఎక్కువనే వేస్తున్నామండి. 2 స్పూన్లు అంతా వేసి బాగా ఫ్రై చేస్తున్నాము. ఆయిల్ అయితే తక్కువనే వేసాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఫ్రై అవుతుంది కదండి, ఇందులో మనం ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, సాల్ట్ వేస్తున్నామండి. 1 స్పూన్ వేసాము. కావాలి అంటే తర్వాత వేసుకుందామండి. సాల్ట్ అయితే తక్కువనే పడుతుంది మనకి. ఇంకా కారం కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలండి. కారం ఎక్కువనే వేస్తాం మేమైతే. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ పైన వేస్తున్నాను. ఇది స్మెల్ అనేది ఉండదండి. మనం ఇప్పుడు ఏవైనా నాన్ వెజ్ అయినా ఎగ్ అయినా ఏమైనా చేసినప్పుడు స్పైసీగానే ఉంటే మనకి స్మెల్ అనేది ఉండదండి. ఇందులో నేనేం మసాలాలు అయితే వేయట్లేదండి. టేస్ట్ కూడా ఇలా చేస్తే డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ అని కాదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు టమాటాలు వేసి మూత పెట్టేసి ఉడికించేద్దాం. మనకి దీంతోనే మనకి గ్రేవీ లాగా వస్తుందండి. మరీ గ్రేవీ ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు. దగ్గరగా రైస్లో కలుపుకొని తినేలాగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు 5 ఎగ్స్ని మనం బ్రేక్ చేసి వేసుకోవాలి. అన్నీ అలాగే కట్ చేసి వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికిస్తున్నామండి. మొత్తం ఇలా 5 ఎగ్స్ అయితే వేసాము. మూత పెట్టేసి ఉడికిచ్చేసి కొంచెం ఉడికిన తర్వాత రొటేట్ చేయాలండి. 2 వైపులా రొటేట్ చేసి మరొక 5 to 10 మినిట్స్ పెడితే అంతే, ఎంతో టేస్టీ మనకు ఎగ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా సూపర్ యమ్మీగా ఉంటుందండి. ఇందులో మసాలా అయితే ఏం వేయట్లేదు. చివరగా మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకు